ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు సుశీలమ్మ చిన్ననాటి స్నేహితుల్ని తేవడంతో సుశీలమ్మ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఫ్యామిలీ అంతా సుశీలమ్మ సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇదంతా మీనా ఫోన్లో వీడియో తీస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. సత్యం సుశీలమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నిన్ను ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడలేదమ్మా. నిజం చెప్పాలంటే బాలు తీసుకొచ్చిన నీ స్నేహితులను చూస్తూ ఉంటే, నీ చిన్ననాటి జ్ఞాపకాలు వింటూ ఉంటే ఎప్పటికైనా నా స్నేహితులను కూడా నేను కలవాలని కోరుకుంటున్నాను అనగానే, నాన్న, ఈ రోజుల్లో చాలా సింపుల్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఎక్కడున్నా మీ స్నేహితుల్ని నేను తీసుకొస్తానన్నా అని అంటూ ఉంటారు. ఇక బాలు, ఒరే, మరి నా ఫ్రెండ్స్ అనగానే, నీకు ఫ్రెండ్లు కూడా ఉన్నారా? అత్తే నిన్ను భరిస్తుంది అని అంటూ ఉంటారు బాలు. అందరూ గొల్లును నవ్వేస్తారు. ఇంతలో సుశీలమ్మని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న గోపాల్ కూడా రావడంతో అందరూ అతన్ని చూస్తూ ఉంటారు. గోపాలరావు, ఎలా ఉన్నారు? నీ మనవలు అలాగే మనవరాళ్ళు అందరూ బాగానే ఉన్నారా అనగానే, సుశీల, అందరూ బాగానే ఉన్నారు. అలాగే నీ ఇంట్లో నీ మనవలు అలాగే మీ కొడుకు కోడళ్ళతో నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు. ఎందుకంటే పెద్దవారయ్యాక చాలామంది పిల్లలు వాళ్ళకి అడ్డుగా ఉంటారని అనాథాశ్రమంలో వేస్తారు. కానీ నా కొడుకులు నా మనవళ్ళు మాకు అలా చేయలేదు. నీ పిల్లలు కూడా నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటున్నారు. నువ్వు పల్లెటూరులో ఉంటున్నా చాలా ప్రశాంతంగా ఉంటున్నావు అనేసరికి, అమ్మ, చూసావా, అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర ఉండలేదే అని బాధనిపిస్తుంది అని అంటారు సత్యం. ఒరే, నువ్వు నన్ను వదలలేదురా, నేనే మిమ్మల్ని వదిలి నా పొలం దగ్గరికి వెళ్ళిపోయాను. మీరు ఎప్పుడైనా అక్కడికి వచ్చేయండి అని అంటుంది సుశీలమ్మ. అమ్మో, ఆ పల్లెటూరా అని అంటుంది ఇక ప్రభావతి. నానమ్మ, మా ఆయన ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడు, త్వరగా కేక్ కట్ చేయి నానమ్మ అని అంటుంది మౌనిక. తప్పకుండా రారా బాలు అని చెప్పి ఇక సుశీలమ్మ అందరినీ చూస్తూ చాలా సంతోషంగా కేకును కట్ చేస్తుంది. సత్యం ప్రభావతికి ఇక మనవళ్ళు తన స్నేహితులందరికీ కేకుని ఇస్తూ, ఈ పుట్టినరోజు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నా మనవలు నా మనవరాళ్ళు చేసిన పుణ్యం అనగానే, అమ్మమ్మ, మీరు మా కుటుంబం కోసం ఎంతో చేశారు. అలాంటి మీకు ఈ చిన్న సంతోషాన్ని ఇవ్వడంలో మేమేమీ గొప్ప పని చేయలేదు అని అంటుంది మీనా. చూడు మీనా, ఎప్పుడు సహాయం చేస్తావు. ఎవరైనా పొగిడినా కనీసం నన్ను పొగుడుతున్నారే అని ఉబ్బి తబ్బిప్పవు. అదే నీ మంచితనం అని అంటూ ఉంటారు సుశీలమ్మ. అత్తయ్య, అందరూ వచ్చేశారు కదా, మీకు ఎవరి బహుమతి నచ్చిందో చెప్పండి అనగానే, ఉండు ప్రభావతి, ఇక్కడ అందరినీ అడుగుతాను, అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నేను బహుమతి ఇస్తాను అనగానే అందరూ బాలు బాలు అని అంటారు. ఇక బాలు మీనాకి ఇక మంచి గిఫ్ట్ని ఇస్తారు సుశీలమ్మ. చిన్ననాటి స్నేహితులు ముగ్గురిని ఇక బాలు చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక అందరూ భోజనాలు పూర్తయ్యాక సుశీలమ్మ సత్యంతో అంటూ ఉంటుంది, చూసావా బాలు, బాలు మన కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో అనగానే, ఇక అవునమ్మా, వాళ్ళ కోసమే మనం ఆలోచించటం లేదు అని అంటారు సత్యం. ఇంతలో ప్రభావతి వస్తుంది. ఏంటి, వాడి కోసం ఆలోచించలేదా? ఎందుకు ఆలోచించలేదు అనగానే, ఆలోచించేదానివైతే కనీసం వాళ్ళిద్దరికీ ఒక్కరోజైనా రూము ఇచ్చేదానివి. చూడు ప్రభా, తెలియక చేస్తున్నావో తెలిసి చేస్తున్నావో పాపం పాపమే. ఇద్దరి కొడుకుల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటావు. కోటీశ్వరులు కోడళ్ళని చెప్పి వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటావు. కానీ మీనా బాలు ఇంటి కోసం ఏమేమి చేస్తున్నారు అన్నది వచ్చిన ప్రతిసారి నీకు గడ్డి పెడుతున్నాను. ఇంకా నువ్వు గడ్డి తినడం అలవాటయింది కానీ బుద్ధి రాలేదు. చూడు సత్యం, మీనా బాలుకి నేను పైన ఇల్లు కట్టిస్తానన్నా వాళ్ళు ఏమీ తీసుకోను అంటున్నారు. కానీ నీ కొడుకు నీ కోడలు సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ డబ్బుని తీసుకొని త్వరగా పైన రూము వేయించు. వాళ్ళిద్దరు కూడా వయసులో ఉన్నారు, పిల్లలు పుట్టాలి, వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండాలి. ఇదిగో ఈవిడి గారికి ఎప్పుడూ డబ్బు కోట్లు ఇవే కావాలి.
మనవలు మనవరాలతో సంతోషంగా ఉండాలని లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ. అమ్మా నేను చూసుకుంటాలే అని అంటారు సత్యం. తెల్లగా తెల్లవారుతుంది. మౌనిక టిఫిన్ చేస్తూ ఉంటే మౌనిక జుట్టు పట్టుకొని ఇక హాల్లోకి ఈడ్చుకొచ్చి 2 చెంపలు వాయి కొడుతుంటారు సంజయ్. ఒరే సంజయ్ నీకేమైనా పిచ్చా అనగానే, అమ్మా నువ్వు ఏదైనా చేస్తావు, ఈ మౌనిక కనీసం భర్తకి చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలని లేదు. ఏంటి ఆ ముసలిదాని పుట్టినరోజుకి వీళ్ళందరూ తగుదనమ్మని వెళ్తారా? కనీసం హల్లుడని నాకు ఫోన్ చేయలేదు. మీరు మనుషులేనా? పద్ధతి తెలియని మనుషుల గురించి నేను ఆలోచించడం లేదు అనగానే, ఒరే నాకు చెప్పారా, నేనే వెళ్ళమన్నాను. అయినా నువ్వు పబ్బులకని పార్కులని వెళ్తున్నావు, మౌనికకి చెప్తున్నావా అనగానే, నేను మగవాణ్ణి అనగానే, ఏ 2 కొమ్ములొచ్చాయా? ఇప్పుడు మౌనిక ఏం పాపం చేసింది? తన అమ్మమ్మ 75 సంవత్సరాలు నానమ్మ పుట్టినరోజుకి వెళ్ళింది, కనీసం భోజనం చేయకుండా కూడా వచ్చేసింది. చూడరా సంజయ్, ఇప్పటికీ నువ్వు మారకపోతే మంచి వాళ్ళు విడాకులిస్తే భార్య ఎవ్వరూ లేక ఇలాగే తాగుతూ పబ్బులో ఊగిపోవడం, లాస్ట్కి అంటే మా వయసు వచ్చేసరికి మీ నాన్నకి నేనున్నాను, నీకు ఎవ్వరూ లేకుండా ఇలాగే ఉండిపోతావు. చూడు ఇప్పటికైనా కోడలి మనసుని అర్థం చేసుకొని మంచి భర్తగా ఉన్నావు, లేకపోతే నేనే మౌనికకి నీకు విడాకులిస్తాను, నా కోడలికి అండగా ఉంటాను అని అంటుంది. ఇక సంజయ్ వాళ్ళమ్మ ఒక్కసారిగా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు సంజయ్. అత్తయ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆయనకి కోపం రావడంలో అర్థం ఉంది కదా, ఆయన తాగినా పబ్బులకి వెళ్ళినా నా భర్త కదా అనగానే, చూడు మౌనిక, ఈ రోజుల్లో ఆడవాళ్ళు నీలా లేరు, వీడు కనీసం నిన్ను పట్టించుకోవటం లేదు, అప్పుడప్పుడు వాడికి ఇలా బెదిరిస్తూ ఉండాలి, ఆలోచన వస్తుంది. చూడమ్మా, నీకోసం నేను ఆలోచిస్తున్నాను, కానీ నీకోసం నువ్వు కూడా ఆలోచించుకో. ఎప్పుడు ఇలాగే మౌనంగా భర్తే దైవము, భర్త చెప్పిందే వేదం అని అంటారు. అది గొప్ప భర్తల కోసం, ఇలాంటి వాడి కోసం కాదు. నువ్వు కూడా ఎదురు తిరుగు, నీ తాలిని మార్చుకో అని అంటుంది. అది కాదత్తయ్యా అనగానే, ఏం కాదు, వాడిలా చెయ్యని తప్పుకి కొడుతూ ఉంటే కొట్టించుకోవడమా? చూడు మౌనిక, నీ పద్ధతి మంచిదే, కానీ కొన్నిసార్లు ఆడిది కూడా ఆది పరాశక్తిలాగా మారాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మౌనిక వాళ్ళ అత్తగారు. ఇది ఇలా ఉండగా బాలు, సుసి డార్లింగ్, మా అమ్మ నీకు పెద్ద టీవీ ఇచ్చింది కదా, ఆ టీవీ ఆన్ చేయవా అనగానే, ఒరే ఇక్కడెందుకు అనగానే, అమ్మావతి ఇక్కడుంటే నానమ్మ ఉన్నంతకాలం చూస్తుంది ఏ అనగానే, అవును ప్రభావతి, నా కోడలు మంచి గిఫ్ట్ ఇచ్చిందని నా కళ్ళతో చూసుకోవాలి కదా, ముందు ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉండగానే టీవీని ఓపెన్ చేస్తారు. అది పాత టీవీ అయ్యుంటుంది. ఇదేంటి పాత టీవీలా ఉంది కదా అని అంటుంది మీనా. ఏ పాత టీవీలా ఉండడం ఏంటి, అది నేను నా డబ్బులతో అనగానే, ఆపు, నువ్వు ఆ మీనాక్షి దగ్గర ఉన్న టీవీని తీసుకొచ్చావు కదా అని అంటారు సత్యం. ఏంటండి ఆ మీనాక్షి చెప్పేసిందా అనగానే, మీనాక్షి చెప్పలేదు, రంగం చెప్పాడు. ఒకటి మాత్రం నిజం ప్రభా, డబ్బులు లేకపోతే కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా వాల్యూ ఉంటుంది. ఇలా వాళ్ళకి వీళ్ళకి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అనగానే, ఒక్కసారిగా మనోజ్, రోహిణి, ఇటువైపు శృతి, రవి, మీనా, బాలు షాక్ అవుతారు. అంటే అమ్మవతి కూడా మన మనోజ్ లాగా అనగానే, మనోజ్ ఏం చేశాడ్రా అని అంటుంది సుశీలమ్మ. అది తెలిసిద్దిలేనా అమ్మమ్మ అని అంటుంది మీనా. చూడు, నేను అత్తయ్యకి గిఫ్ట్ కొనాలనుకున్నాను, కానీ నా దగ్గర డబ్బు లేవు అనగానే, నీ దగ్గర డబ్బులు ఎందుకుండవు, ఇక్కడ పెద్ద కోటేశ్వర్లు 2 కోడళ్ళు ఉన్నారు, అలాగే నీ కొడుకు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు కదా ఈ మనోజ్ గాడు, నీకు కనీసం అమ్మకి డబ్బులు ఇవ్వాలని తెలీదా అనగానే, ఒరే నేను బిజినెస్ చేస్తున్నాను, ప్రతిసారి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులుండవు, అమ్మే కాదు ఎవరికి ఇవ్వను అనగానే, చూసారా నాన్న, వీడిని ఈవిడి నెత్తి మీద పెట్టుకుని మరీ పెంచింది, వీడు కనీసం అమ్మకు అవసరానికి 100 రూపాయలు కూడా ఇవ్వడు, కావాల్సిందేలే అని అంటారు బాలు. అత్తయ్య మీకేమైనా డబ్బులు అవసరమైతే నన్ను అడగచ్చు కదా అనగానే, నిన్నెందుకు అడగాలి, ఎందుకని అడగాలి, మీ ఆయనే
అందరి దగ్గర లక్షలు మింగేశాడు అని చెప్పి అంటూ ఉంటారు బాలు. ఇక అందరి దగ్గర తన సిగ్గుపోవడంతో ఇక అలిగి వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వేమీ అనుకోకు, ఈ విషయం తెలిసే మంచి టీవీని కొన్నాను, ఊరికి పంపిస్తాను అని అంటారు సత్యం. తప్పకుండారా, ఎందుకంటే ఇదిగో టీవీలో దేవుడు పాటలు అలాగే మంచి మంచి వార్తలు వింటూ ఉండాలి కదా, అందుకే అని అంటుంది. గ్రాని అవన్నీ వినడానికి నాన్న కొత్త టీవీ కొనేస్తాడులే, నువ్వేమీ టెన్షన్ పడకు అనగానే సత్యం, నేను రేపు ఊరు వెళ్తాను కదరా, ఈలోపు మనుషుల్ని మాట్లాడి నెల రోజుల్లో కల్లా పైన ఇల్లు కట్టించేసే అనగానే గ్రాని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇక శృతి, ఏం మాట్లాడలేదమ్మా, పైన రూమ్ కోసం అనగానే నిజమే గ్రాని, మీనా బాలు చాలా సఫర్ అవుతున్నారు, నువ్వు పైన రూమ్ వేయించమన్నావు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం మేం కష్టపడతాం అనగానే వాళ్ళిద్దరూ కష్టజీవులమ్మా, ఒకరి రూపాయి ఎప్పుడూ ఆశించరు. ఒరే బాలు, మీనా, మీ ఇద్దరూ త్వరగా పైన రూమ్లోకి వెళ్ళి నాకు కావాల్సిన గిఫ్టు ఇవ్వాలి అనగానే ఇంకేం కావాలి సుసి డార్లింగ్, నీ ఫ్రెండ్లందరినీ తెచ్చాను కదా అనగానే నా స్నేహితులు నాకు తీసుకొచ్చావు, మరి నాకు ముది మనవన్నో మనవరాల్లో ఇవ్వాలి కదా, ఇలా మీ ఇద్దరు కష్టపడుతూ వీళ్ళకి వాళ్ళకి దానం చేస్తూ ఉంటే మీకెప్పుడు పిల్లలు పుడతారు అనగానే అమ్మమ్మ మాకు పుడతారులే అనగానే చూడు మీనా, మంచితనం మంచిదే, కానీ మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకో. సత్యం, నువ్వు ఆ పని చేయి అని చెప్పాను కానీ సరే అమ్మా అని అంటారు. ఇది ఇలా ఉండగా మీనా బాలు ఇక ఆ నగల్ని తీసుకొచ్చి ప్రభావతి చేతికిస్తారు. అమ్మా, ఇదిగో నీ నగలు అనగానే అన్నీ జాగ్రత్తగా ఉన్నాయా అనగానే ఇంతలో శృతి వచ్చి జాగ్రత్తగానే ఉన్నాయని అడుగుతున్నారు, ఏ మీనా ఏమైనా గిల్టి నగలు మార్చి ఇచ్చిందంటారా అనగానే ఏమో ఎవరికి తెలుసు, ఒకసారి చెక్ చేస్తాను అనగానే ప్రభా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే పిచ్చి పట్టిందా అంటారేంటి, ఒకవేళ ఇదిగో శృతి వాళ్ళమ్మ పిచ్చి నగల్లా ఉన్నాయన్నప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది అనగానే అవును మరి బాగానే మనోజ్ గాన్ని వెనకేసుకొస్తున్నావు అమ్మవతి అనగానే ఏమైందిరా బాలు అని చెప్పి అంటారు. నానమ్మ ఊరు వెళ్ళిపోయింది కాబట్టి ఈ నిజం ఇప్పుడు చెప్తున్నాను, మీకొకటి తెలుసా, మాకు గిల్ట్ నగలు ఇచ్చారు అమ్మవతి, ఎందుకిచ్చిందో నాకు తెలీదు, ఆ నగలు ఎవరికిచ్చిందో తెలీదు, సేమ్ గిల్ట్ నగలు చేయించి మీనాకిచ్చింది. మేము జ్యువెలరీ షాప్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఎలా చూశారో తెలుసా, దొంగలు అన్నట్టు చూశారు అనగానే ఏరా మీరేదో అనగానే నోరు ముయ్ ప్రభా, ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు బీరువా తలుపు తీసి ఏదో చేప ముక్కల గురించి ఇటు అటు తిరిగినప్పుడే డౌట్ వచ్చింది, కానీ 3 పిల్లల తల్లివి కదా, ఇలాంటి దొంగ పని చేయమని అనుకున్నాను, చేశావు, ముందు నగలెందుకు మార్చావో చెప్పు అనగానే ఇంతలో అంటే మనోజ్ షాపులో అనగానే అమ్మా నాకిచ్చానని చెప్తావా ఏంటి, నాకేం ఇవ్వలేదు అనగానే ఒరే ఇదేంట్రా నా మీద నెడుతున్నావు అని చెప్పి అంటూ ఉంది ప్రభావతి. నా మీద నెడతావేంటమ్మా, నువ్వు దేనికోసం తీసుకున్నావో నాకు తెలీదు, చూడు రోహిణి, మీ నాన్నగారు డబ్బులిస్తే మనం బిజినెస్ చేసుకున్నాం, ఇప్పుడు అమ్మ చూడు మీనా నగలు ఏదో చేసి నా మీద నెట్టేస్తుంది, ఎంతైనా అందరూ నా మీద తప్పు తెలుస్తారు అనగానే ఒక్కసారిగా బాలుకి కోపం వస్తుంది. ఒరే లక్షల మింగినోడా, నీకోసం దొంగ అనిపించుకున్న తల్లినే ఇలా మాయమాటలు చెప్పేస్తావా, నీకే ఆవిడిచ్చుంటుంది, మర్యాదగా ఈ నగలు ఎక్కడ అమ్మావో ఎక్కడ కరిగించావో ముందు చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో పోలీసులు వస్తారు. మనోజ్ గారు మీ ఫర్నిచరు అలాగే మీ డబ్బులు 4 లక్షలు తీసుకుని ఫ్రాడ్ చేశారు కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు గుర్తుపట్టగలరా అనగానే అని చెప్పి అంటారు. ఏంటి ఏమైంది మనోజ్ అని అంటుంది రోహిణి. అంటే రోహిణి, కొంతమంది ఫ్రాడ్ వాళ్ళు వచ్చి 4 లక్షలు రూపాయలు అంటే ఫర్నిచర్ 2 లక్షలది తీసుకువెళ్ళి మళ్ళీ డబ్బులిచ్చి అదే డబ్బుల్ని దొంగ వాళ్ళు అని చెప్పి తీసుకువెళ్ళారు, 4 లక్షలు టోపీ పెట్టాను, తరువాత రికవరీ అనగానే దొరికావురా దొంగ, నీ అసలు నిజం అర్థమైంది, నువ్వేమో ఈవిడి గారి దగ్గర బాగా బగల మరి వేడుపులు ఏడ్చుంటావు, ఈవిడేమో మీ నా నగలు ఇచ్చేసింది అంతే కదా అనగానే
అంతే అంతేనండి. నిజం చెప్పాలంటే వీడు నా కడుపును చెడబుట్టాడు. వీడి కోసం నేను ఆలోచిస్తే నన్నిలా చేశాడు. ఒరేయ్ మనోజ్, నీ వెనకాల ఉన్నందుకు నేను దొంగనయ్యాను అనగానే, అదంతా సరిసరే. ఇప్పుడు మీనా నగలు నువ్వు ఎవరు చేయించింది కాదు, నా సుసీ డార్లింగ్ చేయించింది. అందుకే సుసీ డార్లింగ్ దగ్గర మీనా ఖచ్చితంగా నగలేసుకుని తిరగాలి. అందుకే నెల రోజులకల్లా వీడి ఫర్నిచర్ రికవరీ అయ్యింది కాబట్టి నా భార్య 4 లక్షలు పెట్టి తనకి ఏమేముందో ఆ నగలన్నీ చేయించు అనగానే, అదేంటి బాలు అనగానే, ఏంటి పార్లరమ్మా, నీ సొమ్మేమో మేము తీసుకోలేదు కదా, మీనా నగలు అమ్ముకున్నా నీ మొగుణ్ణి కొట్టాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావు. ఒరే మనోజ్, నాన్న 40 లక్షలు మింగేశావని మేమెవరూ అడగకపోవడంతో ముష్టెత్తుకోవడానికి కూడా రెడీ అయిపోయావు. ఇప్పుడు మీనా నగలు దొంగతనం చేసుకుని కరిగించుకున్నావు. మర్యాదగా ఇస్తావో అనగానే, అవును బాలు చెప్పింది నిజమే, మీరేం చేస్తారో తెలీదు. నెల రోజులకల్లా పైన రూము అయిపోతుంది. పైన రూమ్లో పాలు పొంగించేలోపు మా అమ్మ వస్తుంది. మా అమ్మ వచ్చినప్పుడు మీనా ఒంటిపై నగలు ఉండాలి. ప్రభా, నీ కొడుక్కి ఏం చెప్పాలో ఏం చేయాలో చెప్పు అని చెప్పి సత్యం గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.